నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణలో కాకరేపుతున్న కవిత లేఖ. కవిత సొంత కుంపటి తప్పదా? తెలంగాణ రాజకీయాల్లో కవిత సంచలన ప్రకటన చేయబోతోందా? అందరూ అన్నట్లుగానే కల్వకుంట్ల ఇంట్లో వివాదాలు మొదలయ్యాయా? ఐ లవ్ యూ డాడీ అంటూనే లేఖతో కవిత తూట్లు పొడిచిందా? కవిత లేఖ వెనుక ఆంతర్యమేంటి? బీజేపీపై కవిత పగ తీర్చుకోమని కేసీఆర్కి చెబుతుందా? నిజంగానే కవిత కొత్త పార్టీ పెట్టనుందా? జన జాగృతి పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టబోతోందా? తెలంగాణ రాజకీయాల్లో కవిత భవిష్యత్ ఏంటి? గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బెయిల్ పై విడుదలైన కవిత క్రియాశీల రాజకీయాలకు కవిత దూరంగా ఉంటూ వస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో కాస్త తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయినప్పటికీ బీజేపీపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మా కుటుంబంలో అలాంటివేం లేవని కేటీఆర్, హరీష్ రావులు చెబుతున్నా కవిత మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా చెప్పిన దాఖలాలు లేవు. తాజాగా కవిత లేఖ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న కవిత సొంత పార్టీపైనే బాంబు పేల్చింది. కవిత లేఖతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నోర్లల్లో పెట్టారు. అసలు సొంత పార్టీలో ఏం జరుగుతుందని పార్టీ సీనియర్ నేతలకు సైతం మింగుడు పడుతుంది. తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మై డియర్ డాడీ అంటూ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు 6 పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్ కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు. పాజిటివ్, నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు కవిత. అసలు కవిత సొంత పార్టీపై ఎందుకు తిరుగుబాటు చేశారు? కన్న తండ్రినే ప్రశ్నిస్తూ ఎందుకు లేఖాస్త్రం సంధించింది? పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖ బయటకెలా వచ్చింది? లేదా కావాలనే ఆ లేఖను లీక్ చేశారా? కవితను పొమ్మనలేక పొగబెట్టబోతున్నారా? లేక పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె ఆవేదనను ఈ లేఖ ద్వారా చెప్పకనే చెప్పారా? లేక సొంత కుంపటి పెట్టుకోవడానికే తిరుగుబావుట ఎగరవేస్తున్నట్లు ప్రత్యక్షంగా ప్రకటించిందా? ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అందరి మదిలో ఈ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు ఉన్నట్లు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా స్పష్టమైంది. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటుంటారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ ఇంట్లో ఓడిపోయి రచ్చ గెలిచినట్లుంది ప్రస్తుత వ్యవహారం. అవును, నిజంగా కేసీఆర్ కు ప్రస్తుతం కవిత వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పని కట్టుకుని మరీ కవిత అధికార పార్టీకి, రాజకీయ ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినట్లయింది. సొంత పార్టీ వ్యవహార శైలిపై, కన్నతండ్రి తీరుపై ఆమె సంధించిన ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇదంతా వరంగల్ సభతోనే తన కుటుంబంలో చీలిక వచ్చిందా అన్న అనుమానాలకు తావు తీస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కవితకు సైతం ఓ ప్రత్యేక స్థానం ఉంది. జాగృతి సంఘంతో కవిత ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టింది. అలా పలుమార్లు మంచి ఫలితాలు సైతం అందుకుంది. దీంతో కవితకు సైతం పార్టీ నడిపించేందుకు సత్తా ఉందని తన కవిత వర్గ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మారడం గాని, లేదంటే కొత్త పార్టీ పెట్టడం గాని జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కవిత కొత్త పార్టీ పెడితే ఖచ్చితంగా తెలంగాణ పేరు వచ్చే విధంగా గాని, లేదంటే తెలంగాణ ఆనవాళ్లు ఉండేటట్లు చూసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకా ఇప్పటికే కవితకు తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా జాగృతితో తెలంగాణ కళలు, సంస్కృతి కార్యక్రమాలు చేపట్టి యువతలో ప్రేరణ ఉంటుంది. దీంతో కవితకు సొంతంగా జన జాగృతి పేరుతో పార్టీ పెట్టే అవకాశమూ లేకపోలేదు. ఇక కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా రేపు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందా అనేది వేచి చూడాలి.